హాయ్ ఫ్రెండ్స్, అభ్యాసనం అనే లెసన్ గత పరీక్షల్లో ఇచ్చిన చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకము శూన్య బదలాయింపు. 25 అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అతన్ని అదే జాబితా తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 14 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. గణేష్ పొదుపు గణన 30%. సుమలతకు సంస్కృతం రాదు, భగవద్గీత రాదు, సంస్కృత శ్లోకాలు తప్పు లేకుండా చెప్పగలదు. సుమలత స్మృతి రకం బట్టి స్మృతి. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యమయ స్వీయ పునర్బలను ప్రతిపాదించినవారు బండోరా. యానిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అని గ్రంథరహిత టార్న్డైక్. పావులో ప్రయోగంలో కుక్క తాను నిబంధన చేయబడి గంట శబ్దాన్ని మాత్రం లాలాజాలను స్రవించి మిగతా శబ్దాలు లాలాజాలు స్రవించకపోవడం కారణము ఉద్దీపన విచక్షణ. బోధనా యంత్రాలు మొదటిసారిగా ఉపయోగించింది ఎస్ఎల్ ప్రెస్సీ. స్కఫోల్డింగ్ అనగా సహకారం అందించట. మానసిక చలనాత్మక రంగంలోకి చెందినది అనుకరణ. అభ్యాసనకు అత్యంత తగిన అర్థం ప్రవర్తన మార్పు. బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే బోనర్ అభిప్రాయాలపై సరైన ప్రవచనం. బోధనకు పిల్లలు పరిపక్వతతో సంబంధం లేదని బ్రోనర్ భావన. బోధనకు పిల్లల పరిపక్వత సంబంధం లేదని బ్రోనర్ భావన. సిసిఈ ప్రకారం కళలు సంస్కృత విద్యలను చేయవలసిన ఉపాధ్యాయుడు బసవోపాధ్యాయుడు. నోమ్ చామ్స్కీ ప్రకారం కింది వాళ్ళు సరికైన ప్రవచనం. పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు. అయితే నోమ్ చోమ్స్కీ ప్రకారము సరైన ప్రవచనాలు ఏంటి? పిల్లలు పుట్టుకతో భాష అభ్యసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. భాషాపరమైన నిర్మాణాలు పిల్లవాని మేధస్సులు ముద్రింపబడి ఉంటాయి. ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వల్ల ఉపాధ్యాయులు అంటే పవన్కు భయం ఏర్పడింది. తర్వాత పవన్ వేరే పాఠశాల చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడూ దండించలేదు. దాంతో క్రమంగా అతనికి ఉపాధ్యాయులు అంటే ఉన్న భయం పోయింది. దీనికి కారణమైనది ఏంటి? రుణాత్మక పునర్బలాలను నిలిపివేయట. కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం. రాము ఒక సినిమాలో నటనను గమనించి తాను కూడా నిజ జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. ఇది పరిశీలనాత్మక అభ్యాసనం. వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇప్పుడు అభ్యాసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. అవినాష్కు హిందూ అర్థం కాకుండా హిందీలో ప్రశ్నల జవాబులను ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ స్మృతి ఏమిటి? బట్టి స్మృతి. టాతిస్టోస్కోప్ను దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? టెతస్కోప్. స్మృతి విస్మృతి. మాస్లో అవసరాల అనుక్రమ సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తిపరచుకునేందుకు ప్రయత్నించే అవసరము రక్షణ అవసరం. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఈఎల్ టార్న్డైక్. వైగాట్స్కి సిద్ధాంతాలు వికాసానికి సంబంధించి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ సంబంధమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రోనర్ బోధన సిద్ధాంతాలు ఎలా చెప్పబడింది? అంతర్బుద్ధి చింతన. హెర్బర్ట్ సోపానాల్లో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం అభ్యసించిన భావాలను దృఢపరచడం. సిసిఈ ప్రకారం పని అనుభవం కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. పిల్లవాడి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఆత్మవిశ్వాసం లేకపోవడం. కార్యసాధక నిబంధన శాస్త్రవేత్త స్కిన్నర్. ఒక విద్యార్థి గణితంకు సంబంధించి ఇంటి పనులో మొదటి 3 లెక్కలు చేయలేకపోయాడు. తర్వాత ఉన్నవే తాను చేయగలిగినవే అయినా చేయలేదు. దీనికి గల కారణాలు వివరించే అభ్యాస నియమం ఫలిత నియమం. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి లక్షణం జ్ఞానము. ఈ కింది వాళ్ళలో విభిన్నమైన దాన్ని గుర్తించండి అంటే గుర్తింపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like and share. Thank you.